కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచినదన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి స్తుతించటానికి ఉన్నటువంటి 7 కారణాలు లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుండి 80వ వచనము వరకు ఉన్న వాక్య భాగం నుండి తెలియచేస్తున్నాను. బప్తిస్మమిచ్చు యోహాను తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్. జకరియా దేవాలయములో ధూపము వేస్తున్నాడు. దేవుని దూత ప్రత్యక్షమాయను. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు అతడు భయపడ్డాడు. జకరియా, భయపడకు, నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటావు. ఆ కుమారుడు ప్రభువుకు ముందస్తు వార్తాహరుడిగా పోతాడు. అరణ్యములో వినపడినటువంటి శబ్దము అని తెలియచేశాడు. దానిని జకరియా నమ్మలేకపోయినాడు. ఆ కారణము చేత అతనికి దేవుని దూత చెప్పినది ఏమిటంటే, ఆ బిడ్డ పుట్టే వరకు కూడా నువ్వు మూగవాడిగా ఉండిపోతావు, నీవు మాట లేనివానిగా ఉండిపోతావు అనేది చెప్పాడు. 1వ అధ్యాయము 19 నుండి చూస్తే, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉంటావు అని జకర్యాతో దేవదూత చెప్పాడు. ప్రజలు యాజకుడు బయటకు వచ్చి దీవిస్తాడని ఎదురు చూస్తున్నారు. యాజకుడు మూగవాడయ్యాడు. అప్పుడు వారికి అర్థమైంది లోపట దేవుని ప్రత్యక్షత ఏదో సంభవించిందని. ఆ తర్వాత అతడు గృహానికి వచ్చేసాడు. వృద్ధురాలైన ఎలిజబెత్ అమ్మగారు గర్భం ధరించింది. కడు వృద్ధురాలు, బహువయస్సు గడిచిన ఆమె. ఈమె యేసు తల్లి అయిన మరియకు సమీప బంధువు. 6 మాసాలు గడిచాయి ఎలిజబెత్ గర్భవతి అయిన తర్వాత. అప్పుడు యేసు ప్రభువునకు తల్లి అయినటువంటి మరియ గారికి కూడా దేవదూత ప్రత్యక్షమై యేసును గుర్చినటువంటి జన్మ విశేషాలు చెప్పాడు. నీ సమీప బంధువు గర్భవతిగా ఉన్నదని తెలియపరిచాడు. అప్పుడు మరియ లేచి యూదా ప్రదేశములను కొండసీమలో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట ప్రవేశించి ఎలిజబెత్కి వందనం చేసింది. లూకా 1:36లో దేవుని యొక్క దూత, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యాన ఒక కుమారుని గర్భాన ధరించున్నది. ఆశ్చర్యం కదా. ఒక పక్కన కన్యక గర్భవతి అవటం, మరొక ప్రక్కన కడువృద్ధురాలు గర్భవతి అవటం. ఇది దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరావతారుగా రాబోతున్నటువంటి సందర్భంలో జరిగిన వింత. ఎలిజబెత్ కుమారుని కన్నది, కానీ ఆమె పేరు పెట్టింది యోహానని. తండ్రి ఏం పేరు చెబుతాడా అన్నప్పుడు అతడు కూడా యోహానే అని రాశాడు. వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అతని నాలుక సడలింది. అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచనాన్ని చెప్పాడు. ఆ శిశువుని గురించిన ప్రవచనం అది.
బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా నడిచి వెళతాడు. ఆయన మార్గాన్ని సిద్ధం చేయటానికి ముందుగా నడుస్తాడనేటువంటి ప్రవచనం, ఓ శిశువా నీవు మహోన్నతుడైన సర్వోన్నతుడైనటువంటి దేవునికి ప్రవక్త అనబడతావు అనే ప్రవచనం చెబుతూ 7 విశేషాలు చెప్పాడు. ఆ 7 కారణాలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి. ప్రవచనం భవిష్యత్తును గూర్చినటువంటిది, జరగబోతున్న దానిని జరిగినట్లుగానే చెప్పాడు. అదే ప్రవచనంలోని గొప్పదనం. ప్రవక్త నిశితంగా భవిష్యత్తులోనికి వెళ్ళి ఆ భవిష్యత్తును వర్తమానంగా చూచి దానిని చెప్పగలగటం ప్రవచనం. అది ఆత్మశక్తి ద్వారానే, పరిశుద్ధాత్మ కార్యం ద్వారానే అది జరుగుతుంది. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి జకరియా మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు? ఆ ప్రవచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు, యాజకుడు, ఇశ్రాయేలు దేవుడు ప్రభువు అయినవాడు స్తుతించబడాలి, ప్రభువు స్తుతించబడాలి. యేసును గూర్చిన మాట ఇది. పితరులకు ప్రత్యక్షమైనటువంటి ప్రభువు, అబ్రహామునకు ప్రత్యక్షమై వాగ్దానము చేసిన ప్రభువు, మోషేకు ప్రత్యక్షమై నిబంధన చేసిన ప్రభువు, దావీదుకు ప్రత్యక్షమై నిబంధన చేసినటువంటి ప్రభువు, ఆ ప్రభు స్తుతించబడాలి అంటున్నాడు. ఎందుకు స్తుతించబడవలెను అని అనగా 7 రకాల విశేషాలు ఇక్కడ కారణాలుగా చూపబడ్డాయి. అందులో మొదటిది దర్శనము అనుగ్రహించినందున. ఆయన తన ప్రజలకు దర్శనము అనుగ్రహించాడు. ఇక్కడ దర్శనం అంటే కల కాదు, దర్శనం అంటే ప్రత్యక్షత. దర్శనము అనగా ప్రత్యక్షత. దేవుడు ప్రజల మధ్య ప్రత్యక్షమైనందుకు దేవుని స్తుతించాలి. యోహాను 1:18, యోహాను సువార్త 1:18, ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, ఆయన రొమ్మున ఉన్న ఆయన కుమారుడు, అద్వితీయుడైన ఆయన కుమారుడు ఆయనను బయలుపరచెను. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ఆయనను బయలుపరచెను. యేసుక్రీస్తు బయలుపడెను అని రాయలేదు, యేసుక్రీస్తు దేవుణ్ణి బయలుపరిచెను. అందుకే యోహాను 14లో ఫిలిప్పుతో మాట్లాడుతూ, ఫిలిప్పు నేను ఇంతకాలము మీ మధ్యన ఉన్నాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూస్తే నీవు తండ్రిని చూచి ఉన్నావని గ్రహిస్తావు. ఎందుకంటే నేను తండ్రిని బయలుపరచడానికి వచ్చాను. కనబడుతున్నది నేనే, కానీ నన్ను పంపినది ఆయన. ఆయన ఉండబట్టి, ఆయన పంపబట్టి, ఆయన వెళ్ళమని బట్టి నేను ఇక్కడున్నాను. కనుక నన్ను చూస్తే ఆయన చూచినట్లు. దర్శనము, ప్రభువు దర్శనమిచ్చాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బిలాము ఆత్మవశుడైపోయాడు. బిలాము ప్రవక్త ఆత్మవశుడైపోయాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు. ఎటువంటి దేవుడు? సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు.
చూచి పరవశించిపోయాడట. పరవశించి మాట్లాడుతున్నాడు. అద్భుతం కదండి. ఒక అన్యుడైనటువంటి ప్రవక్తకు యెహోవా పేరిట పలికేటువంటి భాగ్యం ఇవ్వటమే కాదు, అతనికి ఆయన దర్శనాన్ని కూడా ఇచ్చాడు. బిలామునకు దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చినప్పుడు కనులు తెరవబడి పరవశుడై సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు. సర్వశక్తుని దర్శనాన్ని పొంది 17వ వచనంలో అంటున్నాడు, అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు. జాగ్రత్తగానండి. బిలాము దర్శనాన్ని పొందాడు, అక్కడ జకరియా దర్శనం పొందాడు. అది నెరవేరినట్లుగా కనబడుతోంది. ఈ రెండింటికి మధ్య టైం గ్యాప్ ఎంత ఉంది మీరు ఆలోచించండి. మోషే బ్రతికున్నాడు అంటే 1400 సంవత్సరాలు గ్యాప్. సర్వోన్నతుడైనటువంటి దేవుని దర్శనం పొంది ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులు ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలు నుండి లేస్తుంది అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడు. దేవుడు మనుషులకు దర్శనమిస్తున్నాడు. ఆ దర్శనం యేసుక్రీస్తే, ప్రత్యక్షత యేసుక్రీస్తే. యేసుక్రీస్తుగా దేవుడు మనుషులను దర్శించాడు. అందుకు మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మానవ పాపం కొరకు తన రక్తాన్ని చిందించబోతున్నాడు. దేవుడు నరావతారి ఎందుకు అయ్యాడు? టు సీక్ అండ్ సేవ్ ద హ్యూమన్ బీయింగ్. మనుషుణ్ణి వెతికి రక్షించడానికి ఆయన నరావతారి అయ్యాడు. ఆ దర్శనమే ఇక్కడ వివరించబడుతోంది. ఒకటి దర్శనం ఇచ్చాడు, అందుకు దేవుని స్తుతించాలి. యోహాను 1:14 అంటాడు, వాక్యము శరీరధారి అయ్యింది. వాక్యము అదృశ్యుడు, శరీరము ధరించిన వాడయ్యాడు. హెబ్రీ 10:5 నీవు నాకు ఒక శరీరం అమర్చావు అంటాడు. రోమా 8:3 సొంత కుమారుని శరీరంతో పంపాడు అంటాడు. పాప శరీరపు ఆకారంతో పంపాడు దేవుడు అంటున్నాడు. కనుక దర్శనం దొరికింది. యోహాను 1 పత్రిక 1:1 1 జాన్ 1:1 మేము కనులారా దేనిని చూచాము, దేన్ని ఒకప్పుడు విన్నాం ఓల్డ్ టెస్టిమెంట్లో, ఇప్పుడు చూచాం న్యూ టెస్టిమెంట్లో. అదే సాక్ష్యం ఇస్తున్నా అన్నారు. దానికోసం చచ్చిపోయారండి. ఆల్ ద అపోస్టల్స్ వర్ డైడ్ యాష్ మార్టైర్స్. హతసాక్షులకు చచ్చిపోయారు, ఒక యోహాను తప్ప. గ్రహించండి, ఆయన దర్శనం ఇచ్చాడు, అందుకు మనం దేవుని స్తుతించాలి. 2 విమోచన కలుగజేశాడు. మన పాపములకు విమోచనము కలుగజేశాడు. రిడీమ్డ్. విమోచన అంటే ఏమిటో తెలుసా? రిడమ్షన్. వెలపెట్టి కొనటం, విడిపించటం. బంధీలుగా, ఖైదీలుగా ఉన్నటువంటి వారికి వెల చెల్లించి విడిపించటం అంటే అప్పు తీర్చటం, రుణాన్ని తీర్చటం, విడుదల కలిగించటం చెర నుండి. మనం పాపం యొక్క చెరలో ఉండిపోయాం, ఆయన విమోచన కలిగించాడు. రిడీమ్డ్, రిడమ్షన్. యేసుక్రీస్తు ప్రభు తన శిలువలో రక్తమును వెలగా చెల్లించాడు. రక్తాన్ని వెలగా చెల్లించాడు, ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. అందుకే మనం రిడీమ్ అయ్యాం.
రిడెంప్షన్ వచ్చింది, మనకు విమోచన కలుగ చేశాడు. మూడవది రక్షణ కలుగజేశాడు. హెబ్రీ 2:14-15 చెప్పాడు, జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత దాసులమైపోయామట. మరణము యొక్క భయము కలిగిన వాడు అపవాది. వానికి దాసులమైపోయాం, పాపానికి దాసులమైపోయాం. కాబట్టి యేసు ప్రభు వచ్చి ఏం చేశాడట? నిర్భయులునుగా చేసెను. పాపమును మరణమును నశింపజేశాడు. మనము కూడా క్రీస్తుతో కూడా ఉన్నవారమై పాపము నుండి మరణము నుండి విమోచించబడి నిర్భయులమైపోయాము. ఇక మనకు భయం లేదు, మరణ భయం లేదు. 1 కొరింథీ 15:54 ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఆనందగీతం పాడాడు భక్తుడు. కనుక వాక్యం చెప్పుచున్నది, శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి మనకు రక్షణ వచ్చేసింది. మన శత్రువు మరణము, మన శత్రువు అపవాది. వాడి నుంచి విడుదల పొందాం. దాస్యమనే కాడి కింద నుంచి విడుదల పొందాం. మన శత్రువు మనలను లోబరుచుకున్నాడు. ఆదాము పాపాన్ని బట్టి అధికారం చలాయించాడు, మరణంతో గుచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినాక అవన్నీ పోయాయి. ఆయన మరణములో మన మరణము కొట్టివేయబడింది, మృంగివేయబడింది మన మరణం క్రీస్తున. కనుక గుర్తించండి, రక్షణ ఇచ్చినందున దేవుని స్తుతించండి, నిర్భయులునుగా చేసినందున దేవుని స్తుతించండి. మనపై అధికారము విరువబడింది, పాపము యొక్క అధికారము తొలగించబడింది, అపవాది యొక్క అధికారము తొలగించబడింది. We were saved by the propitiation of Jesus Christ. We were justified. మనం విమోచించబడ్డాం, మనం రక్షించబడ్డాం, నీతి మంతులముగా మనము తీర్చబడ్డాం, నీతి మంతత్వము పొందుకున్నాము. ఇది దేవుని యొక్క మహా గొప్ప కృపని ప్రభు పేటని మనం చేస్తున్నాం. మన శత్రువుకు సాతాను నుండి, ద్వేషిస్తున్నటువంటి మనుషుల నుండి, అపవాది నుండి మనకు రక్షణ. దేవునితో మనం సమాధానపడినందున మనకు శత్రువుల నుండి విడుదల వచ్చినది, రక్షణ వచ్చినది. నెంబర్ 4, 79వ వచనంలో రాశాడు, పాపములను క్షమించాడు. యెషయా గ్రంథంలో, నేను ఎన్నడూను మీ పాపములను మరలా జ్ఞాపకము చేసుకొనను అంటాడు. 43:25 యెషయా గ్రంథం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలను తుడిచేస్తున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నీ అతిక్రమాలను నేనే నా చిత్తానుసారముగా తుడిచేస్తున్నాను. మన అతిక్రమం తుడిచివేయబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మనకు విరోధముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరము అనేటువంటి దానిని మేకులతో కొట్టి దాని పై వ్రాతను చేత్తో తుడిచేశాడంట. ఈ వచనం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులయ్యుండగా
దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రంను, ధర్మశాస్త్రం, ఆ పత్రాన్ని మేకుతో సిలువకు కొట్టాడంటాడు. యేసు శరీరం, దాని మీద చేవ్రాత, యేసు క్రీస్తు ప్రభువు శరీరమున ఆయన మరణము పొందుట వలన దాని మీద చేవ్రాత, ధర్మశాస్త్రం ఇచ్చిన 2 రాతి పలకలపై దేవుడు తన చేతితో వ్రాసెను. నిర్గమకాండంలో రాశాడు ఈ మాట. తన చేత్తో రాశాడు దేవుడు. తన చేతి వ్రాత తానే తుడిచేశాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి యేసుతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. యేసుతో కూడా మిమ్మల్ని జీవింపచేశాడు. ఎఫెసీ 6:12 ఉన్నట్లుగా అధికారులను, ప్రధానులను నిరాయుధులను చేసి శిలువ విజయోత్సవంతో అపవాదిని వాని దూత గణాలను పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచాడు. కనుక బాహాటంగా వేడుక కనపరిచాడు. మన పాపములు క్షమించబడ్డాయి. మన పాపములు క్షమించబడ్డాయి. మార్కు 2లో ప్రభు చెప్పాడు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉందని. దేవునికి ఒక్కనికే అధికారం ఉందని ఆయనతో వాదించారు. అవును, ఆయన దేవుడు, పాపాన్ని క్షమించాడు. నెంబర్ 5, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనతో సమాధాన పడ్డాడు. మనము దేవునితో సమాధాన పడ్డాము. మనము సమాధానము వెతికి వెంటాడు వారంగా మారిపోతున్నాం. రక్షించబడిన ప్రతివాడు సమాధాన మార్గములో ఉండాలి. దానిలోనికి మనలను నడిపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరితోనూ క్రైస్తవునికి తగువు లేదు, విరోధము లేదు. మనం సమాధానం కలిగి జీవిస్తున్నాం. 6వది, ఛాయ, చీకటి, మరణ ఛాయలో ఉన్న వారికి వెలిగించాడు. ఒకప్పుడు దూరస్థులము, అంధకారములో ఉన్నవారము, మనకు దేవుడు ఆధ్యాత్మిక వెలుగునిచ్చాడు. పరసంబంధమైన పరిశుద్ధాత్మ వెలుగునిచ్చాడు. వాక్యం యొక్క వెలుగును మనకిచ్చాడు. ఆ వెలుగులో నడుస్తాం మనం. ఇక ఛాయ, మరణ ఛాయలోకి వెళ్ళాం, చీకటిలోకి వెళ్ళాం. 6వది. 7వది, మహావాత్సల్యము కనపరిచినందున. ఎంత గొప్ప వాత్సల్యం! పుత్రవాత్సల్యం. దత్తపుత్రులుగా చేసుకొని పుత్రవాత్సల్యం కనపరిచాడు. క్రీస్తుతో సమానులుగా మనలను ఆయన స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. 7 కారణాలు చెప్పాడండి. జకరియా 7 కారణాలు చెప్పాడు. దేవుని స్తుతించడానికి దర్శనమిచ్చినందున, విమోచనిచ్చినందున, రక్షణ ఇచ్చినందున, పాపము క్షమించినందున, సమాధాన మార్గం నడిపించినందున, వెలుగు ఇచ్చినందున, మహావాత్సల్యం కనపరిచినందున. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనగా, నీతి పరిశుద్ధతలతో నిర్భయంగా దేవుని సేవించాలట. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. మనము నీతితో, పరిశుద్ధతతో దేవుణ్ణి సేవించాలి. That is the single goal for the believer. With holiness and righteousness, you must serve your God all the life. నీ జీవిత కాలమెల్లా నువ్వు దేవుణ్ణి నీతితో, పరిశుద్ధతతో సేవ చేయవలెను, సేవించవలెను.